పెళ్లి భవానీ శంకరం గారి ఊళ్ళోనే ఓ సత్రంలో జరిపించారు. పెళ్లి బాగా చేశారని బంధువులంతా అనుకున్నారు. ఉదయం స్నాతకం అయ్యాక విడిది గదిలో మిత్రుల మధ్య కూర్చుని కబుర్లు చెప్తున్నాను. ఓనాడు నాకు భవానీ శంకరం గారి ఇంటి అడ్రస్ చెప్పిన అమ్మాయి వచ్చి గది గడప దగ్గర ఆగిపోయి ఏమండి పిలిచింది సన్న గొంతుతో. అటువైపు ఆ అమ్మాయి ముఖంలోకి చూసి నవ్వాను. ఆ వాళ్ళ భవానీ శంకరం గారి ఇంటి అడ్రస్ అడిగిన పెళ్ళికొడుకు మీరే కదండి? చేయి చాపి చూపుడు వేలుతో నా వైపు చూపిస్తూ అడిగింది. నా మిత్రులంతా ఒకేసారి నవ్వారు. అవునమ్మా, ఏం అన్నాను నేను నవ్వుతూ. తురున పారిపోయింది అమ్మాయి. లీడర్ గారింట్లో తలచెడిన ఆమె కూడా పెళ్లికి వచ్చినట్లుంది. ఆడాళ్ళ మధ్యన కూర్చుంది, చూశాను. అయితే ఆవిడ నన్ను పలకరించలేదు. రోహిణి చూస్తే నాకు చాలా కోపం వస్తోంది. ఆమె చాలా హుషారుగా సంతోషంగా ఉంటుంది. నాకు ఉడుకుమొత్తనం వస్తోంది. నా చేతి వేళ్లతో పట్టుకున్న ఆమె చేతిని 2-3 సార్లు గిల్లాను. ఆమె కూడా గిల్లింది గట్టిగా. నేను గిల్లేప్పుడు ఆమె చెయ్యి వెనక్కి తీసుకోలేదు. కానీ ఆమె గిల్లుతుంటే మాత్రం నేను చప్పున చెయ్యి వెనక్కి లాక్కున్నాను. నా మిత్రులు బంధువులు అంతా రోహిణి అందమైన పిల్లనే అన్నారు. భవానీ శంకరం గారు ఆమెకు బంగారం బాగానే పెట్టారు. మెడలో 2 పేటల చంద్రహారం, చేతులకి 2 జతల గాజులు, జడగంటలు, నాగరం, చామంతి పువ్వు, వేలికి ఎర్రరాయి ఉంగరం, కాళ్లకు పాంజేబులు, నాకు వెండి కంచం, వెండి మరచెంబు, గిన్నె, ప్లేటు, పట్టు పంచెలు, వేలికి ఉంగరం ఇచ్చారు. ఉంగరం అరతులం పెట్టి చేయించారట. నా చెవిలో ఊదింది సోదెమ్మత్త. ఉంగరం బరువుగానే ఉంది. అమ్మకి పొట్టుచెరిచ్చారు. నగలు పెట్టేటప్పుడు అమ్మ తన మెడలోని గొలుసు చెడగొట్టి కోడలికి నానుతాడు చేయించింది. వియ్యాలవారు పెట్టిన నీలం బెనారస్ చీర చుట్టాలందరికీ చూపించి మురిసిపోయింది అమ్మ. పెళ్ళైపోయిన తర్వాత బంధువులంతా వెళ్ళిపోయారు. అలా సత్రం నుంచే బస్సులకి రైళ్లకి వెళ్ళిపోయారు. వెళుతూ అదృష్టవంతురాలివి, కొడుక్కి మంచి సంబంధం దొరికింది అని అమ్మని అభినందించారు. మనమెప్పుడు వెళ్ళిపోతాం అడిగాను అమ్మని నెమ్మదిగా. దానికి ఆమె నవ్వి, మేం సాయంత్రం వెళ్ళిపోతున్నాం. నువ్వు వరలక్ష్మి పిన్ని 2 రోజులుండి వస్తారు అంది. వరలక్ష్మి పిన్నికి అప్పటికి మహా ఉంటే 30 ఏళ్లుంటాయేమో. ఆమె భర్త ఢిల్లీలో ఉద్యోగం చేసేవాడు. ఆమె ఫ్యాషన్గా ఉండేది. అమ్మ చెల్లెలే అయినా అమ్మకి ఆమెకు ఏమాత్రం పోలికలు లేవు. ఎందుకు మేమింకా ఉండడం? కనుబొమ్మలు చిట్లించి చిరాగ్గా అడిగాను. బాగుందిరా అమృతి, ఈ రాత్రికి శోభనం చేస్తారట. 3 నిద్రలు ఇవ్వాలిక్కడ అని అమ్మ ఏమో అనబోతుంటే, ఇప్పుడు అలాంటివేం వద్దు, నేను వచ్చేస్తాను. 4 రోజులుంటానంటే వరలక్ష్మి పిన్నిని మన ఊరు రమ్మను అన్నాను. అదేమిట్రా అని అమ్మ తెల్లబోయింది. పెళ్ళికొడుకు శోభనం చేసుకోడట అనే వార్త 10 నిమిషాల్లో అమ్మలక్కల నోటి నుంచి భవానీ శంకరం గారి వరకు చేరిపోయింది. ఆయన శాంతంగా నా భుజం తడుతూ, సరే నీ ఇష్టం వచ్చినప్పుడు జరిపిస్తాం అన్నారు. అప్పుడు 10 మందిలో ఆ విషయం రట్టు కావడం ఇష్టం కాక అయ్యుంటుంది. ఎందుకో స్నానం చేసి మడి కట్టుకున్న సోదెమ్మత్త ఆ తడి బట్టలతోనే అక్కడికొచ్చేసి, మూర్తి, ఆ అడ్డు తీరిపోతే బాగుంటుంది కదరా, హోటల్ మెతుకులు తప్పుతాయి అంది. అతనిష్టమే కానిండి వదినా, ఇప్పుడు తొందరేమొచ్చింది అనేశారు భవానీ శంకరం గారు. బతుకు జీవుడు అనుకున్నాను. గృహప్రవేశం అంటూ రోహిణిని మా ఇంటికి తీసుకొచ్చి వ్రతం, సంతర్పణ, భోజనాలు హడావిడి చేసింది అమ్మ. నేను మర్నాడే వెళ్ళిపోయాను నా ఉద్యోగం దగ్గరికి. రోహిణిని అమ్మ 10 రోజులు కోడల్ని ముచ్చటగా తన దగ్గర ఉంచుకుందట. ఆ విషయం రోహిణి రాసిన ఉత్తరం వలన తెలిసింది. అమ్మ నాకు ఉత్తరం రాయమని రోహిణిని ఒత్తిడి చేసిందట. అదే సరదానం. అయినా ఆవిడ రాయమనగానే రాసేసిన రోహిణి చొరవకు విస్తుపోయాను. ఉత్తరం రాయమంది కానీ ఉత్తరంలోని విషయాలు ఆమె చెప్పి రాయించినవి కావు. ఆ వాళ్ళ ఆఫీసులో ప్యూను కవర్ తెచ్చిస్తే విప్పి చదవబోయి శ్రీవారికి అని చూసేసరికి గుండె దడదడా కొట్టుకుని ఆ ఉత్తరం ఎవరో చూడకుండా ప్యాంటు జేబులో తోసేశాను. కొలీగ్ శర్మ కనిపెట్టేశాడు. చిన్నగా నవ్వుతూ, శ్రీమతి ఉత్తరం ఏమిటి అన్నాడు. కాదులే మామగారు అన్నాను తడుముకోకుండా. రమ్మని రాశారా అతని ప్రశ్న. అతనికి ఎందుకు ఏం రాస్తే? చూడలేదు అని పొడిగా జవాబిచ్చి ఫైళ్లల్లో తలదూర్చాను. నాకైతే ఎంత తొందరగా సాయంత్రం అవుతుందా అనుంది. ఆ రోజు కాలం దీర్ఘంగా గడిచినట్లయింది. ఆఫీసు వదలగానే అలా శర్మతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళి ఇరానీ హోటల్లో టీ తాగడం అలవాటు. ఆ రోజు మాత్రం నేరుగా ఇంటికి వెళ్ళిపోతున్న నన్ను, రా టీ తాగి పోదువుగాని అని ఆహ్వానించాడు శర్మ. వద్దు, కడుపులో వికారంగా ఉంది అని అతన్ని తప్పించుకుని నా రూం వైపు గబగబా నడిచాను. గదిలోకొచ్చి కూజాలోని నీళ్లు గాజు గ్లాసులో వంపుకుని తాగి మంచం మీద మఠం వేసుకుని కూర్చున్నాను, జూడన్నా విప్పకుండా. జేబులోంచి కవర్ తీసి విప్పాను. ఫ్రమ్ అడ్రస్ కోసం చూశాను. లేదు. అడ్రస్ రాసింది నాన్నగారే.
అతని హ్యాండ్ రైటింగ్ నాకు తెలుసు. అయితే రోహిణి ఇంకా అక్కడే ఉందన్నమాట అనుకుంటూ కవరు మడత విప్పాను. పంక్తుల వెంట నా కళ్ళు పరిగెడుతున్నాయి. రోహిణి అలా అంత చొరవగా సిగ్గు బిడియం లేకుండా ఉత్తరం రాయడం నాకు బాగుండలేదు. శ్రీవారికి నమస్కారాలు. మేమంతా క్షేమం. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తాను. అబద్ధమాడి మీకు భార్యనైనందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీ పాదాల ముందు నా మనసు పారేసుకున్నాను. అది ఎంత చెప్పినా నా మాట వినలేదు. ఈ జన్మకు మీరే భర్తగా కావాలి అనుకున్నాను నేను. అమ్మ, నాన్న, సోదెమ్మ దొడ్డ దగ్గర, అందరి దగ్గర ఎన్నో అబద్ధాలు చెప్పాను. అందుకే కోపంతో వద్దన్నారేమో. మీ అమ్మగారికి నేనంటే ఎంతో ప్రేమ, నాన్నగారికి ఎంతో వాత్సల్యం. నేను చాలా అదృష్టవంతురాలు కదూ. నా అదృష్టమంతా మరి మీ చేతుల్లోనే ఉంది. మీ నిర్ణయం మీదే నా భవిష్యత్తు జీవితం ఆధారపడుంది. మిమ్మల్ని కలిసి ఏకాంతంలో క్షమాపణలు చెప్పుకోవాలని ఎంతగానో ప్రయత్నించాను. వీలవలేదు. నన్ను క్షమిస్తారు కదూ. మరుంటాను, మీ రోహిణి. తాను చేసింది నా దృష్టిలో సామాన్యమైన నేరం కాదు. ఆమెను జీవితకాలమంతా దూరంగానే ఉంచుతాను అని నిర్ణయించుకున్నాను నేను. పలానా రోజుకు నువ్వురా అని నాన్న ఉత్తరం రాయడం నాకు వీలవదు, రాలేనని నేను టెలిగ్రామ్ కొట్టడం అలవాటైంది. భవానీ శంకరం గారు వచ్చి నాన్నతో ఏం సోది వెళ్ళబోసారో నాకు తెలియదు, కానీ నాన్న మాత్రం ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి కారాలు మిరియాలు నూరుతూ గది గడపలో నిల్చున్నారు. రూము తాళం తీస్తూ ఎప్పుడొచ్చారు నాన్న పలకరించాను. ఆయన శోభనం వాయిదా వేయడం గురించి ప్రశ్నించడానికే వచ్చుంటారని ఆయన నమ్మించే అబద్ధం ఎలా ఆడాలా అని ఆలోచిస్తూనే గంటయిందొచ్చి గొంతు నిండా కోపమున్నట్టు అన్నారా మాట. తలుపు తెరిచి కూజాలో నీళ్లు గ్లాసులో ఉంచి గదిలోకొచ్చి మంచం మీద అలసటగా చతికిలబడ్డ ఆయన చేతికందిస్తూ మీరొచ్చారు శ్రమ తీసుకుని. ఓ కార్డు రాస్తే నేనే వచ్చేవాణ్ణిగా అన్నాను. మంచినీళ్లు గటగటా తాగేసి వస్తావురా, ఏంటసలు నీ ఉద్దేశం? ఆ భవానీ శంకరం నిన్నొచ్చి ఎన్ని నిష్ఠూరలాడిపోయాడు. చక్కగా భార్యను తెచ్చుకుని చిలక గోరింకల్లా బ్రతకాల్సింది పోయి ఏంటి ప్రారంధం అంట అన్నారు కాస్త పెద్ద గొంతుతోనే. క్షమించాలి నాన్న. ఇప్పట్లో రోహిణ్ణి కాపురానికి తీసుకుని రాలేను. కారణం? ఆయనలో సహనం నశిస్తోంది. చెబితే మీరు బాధపడతారు. ఎంతకన్నా బాధేముంది చెప్పు. ఎందుకు ఒక 6 నెలలు వాయిదా వేయండి. వెధవ వెధవ అని పొళ్ళు కొరికి వాయిదా ఎందుకని ఏడవమంటావు ఆ పెద్ద మనిషి దగ్గర అన్నారు. తల వంచుకుని చేతులు నులుముకుంటూ నాకు టీవీ నాన్న అన్నాను నెమ్మదిగా. పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడ్డారు నాన్న. బాబూ అన్నారు గొంతు వణుకుతుంటే. ఆ క్షణంలో ఆయన్ని చూస్తే నిజంగా జాలేసింది. అలాంటి అబద్ధమాడినందుకు బాధపడ్డాను కూడా. కాని గత్యంతరం లేదు. రోహిణ్ణి భారీగా ఇంటికి తెచ్చుకుని ఆమెతో సంసారం చేయడం ఇష్టం కావడం లేదు. పర్వాలేదు, 5-6 నెలల్లో తగ్గిపోతుందన్నారు డాక్టర్ అన్నాను. ఆ డాక్టర్ని నేను కలుస్తాను. రేపు వెళదాం. నన్ను తీసుకునెళ్ళు. లేకపోతే విశాఖపట్నం వెళదాం రా బాబు అన్నారు నాన్న. అక్కర్లేదు, మందులు వాడుతున్నానుగా, తగ్గింది. ఆయన ఈ వ్యాధికి స్పెషలిస్టు, నా ఫ్రెండు తండ్రి అన్నాను. ఎవరికీ తెలియని ఒక బాబు, నీకు ఈ జబ్బని నా దగ్గర చెప్పావు కానీ ఇంకెవరి దగ్గర అనకేం. అమ్మకు తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది అన్నారు నాన్న. తర్వాత నేను తీసుకునే ఆహారం ఏమిటో అన్నీ ప్రశ్నించి తెలుసుకుని తృప్తి పడ్డారు. ఉదయం పచ్చిగుడ్డు తాగుతున్నానని, బలమైన ఆహారం తీసుకుంటున్నానని, టీబీ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారో చెప్పాను. ఇద్దరం హోటల్కి వెళ్ళి భోంచేసొచ్చి పడుకున్నాం. పాపం నాన్న దిగులు పడిపోయారు. నా జబ్బు గురించే ఆలోచిస్తున్నారులా ఉంది. ఒరే మూర్తి పిలిచారు. మడత మంచం మీద నేను, ఇల్లు గల వాళ్ళ బల్ల మీద నాన్న పడుకున్నాం. ఆయన అటు నుంచి ఇటు కదిలినప్పుడల్లా బల్ల శబ్దమవుతోంది. ఆ బల్ల మీద కొత్తలో నేనే పడుకునేవాణ్ణి. ఇల్లుగల బామ్మగారు ఆ గది నాకు చూపించిన రోజే చెప్పింది. ఆ బల్ల ఈ గదిలోనే ఉంటుంది నాయనా అని. అలాగే ఉండనివ్వండి అన్నాను. ఏంటన్నట్లు నాన్నవైపు చూశాను. వెధవ భవానీ శంకరం, అతను మన్నేం చేస్తాడు గాని నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. కావాలంటే ఆ అమ్మాయిని నా ఇంటికి పంపించేయమంటాను అన్నారు. అలాగే అన్నాను సంతోషంగా. 6 నెలలు గడిచాయి. ఎవరి చెవిలో ఎలా ఊదారో తెలియదు కానీ శ్రీనివాసమూర్తికి జబ్బట, క్షయట అని బంధువులు మిత్రులు అందరూ ఊసులు పెట్టుకున్నారు. ఓ రోజు హఠాత్తుగా రోహిణి, భవానీ శంకరం గారు నేరుగా నా గదిలోకి వచ్చేశారు. పెళ్ళని ఈ సంవత్సరం 6 మాసాల కాలంలో కనీసం ఓ పండక్కైనా నేను వెళ్ళొచ్చేస్తే ఇంత కంగారు వాళ్ళకి ఉండకపోదునేమో. ఏమోయ్ బాగున్నావా అడిగారు గదిలోకి వస్తూనే నా వైపు ఎగాదిగా ఎలా ఉన్నానో అన్నట్లు చూస్తూ. రోహిణి అతని చాటుకు నిల్చుని వారచూపులు చూస్తోంది. బాగానే ఉన్నానండి అన్నాను తడబాటుగా. అతను ముందు వేయబోయే ప్రశ్నలు ఊహించి జవాబు వెతుక్కుంటూ. నీకేదో జబ్బట
అని ఆ పై మాట అనలేనట్టు ఆగి నా ముఖంలోకి తీక్షణంగా చూశాడు భవానీ శంకరం. లేదు, అనుమానం, ఏదో గాబరా. తొట్రుపాటు వారిద్దరికీ ఎదురుగా నిల్చోవడం పొట్టుబడిన దొంగలా ఉంది నా పరిస్థితి. అయితే ఆ జబ్బు కప్పెట్టుకుని మమ్మల్ని మోసగించారన్నమాట. నా పిల్ల బతుకు పాడు చేశారన్నమాట. ఇదంతా సోదెం వదిన ఆడిన నాటకమన్నమాట అన్నాడతను కసిగా చిందులు తొక్కుతూ, గొంతు చించుకుంటూ. అదేం కాదండి. పెళ్ళైపోయాకే ఆ జబ్బేమో అని అనుమానం వచ్చింది. అందుకని అందుకని అన్నాను దబాయింపుగా. నేను ఊహించని విధంగా వచ్చిన పరిణామం ఇది. రోహిణి, భవానీ శంకరం గారు ఇలా వచ్చి నా ఇంటి మీద దాడి చేస్తారని అనుకున్నానా? ఇదంతా కలైతే బాగుండిపోను అనిపిస్తోంది. ఏంటయ్యా అందుకని అందుకని విషయం ఇది అని ఫెయిర్గా చెప్పకుండా నువ్వు నీ బాబు నాటకాలాడి పెళ్ళయ్యాకే జబ్బైతే నా ఎదుర పడ్డానికి మీకు భయమేమిటయ్యా? మొత్తం మోసగాడిని అడిగినట్లు చేత్కారంగా నా వైపు చూస్తూ ప్రశ్నించాడు. నాకు రోషం వచ్చింది. పిల్లనిచ్చిన మామగారిలా అమర్యాదగా మాట్లాడడం సభ్యత అనిపించలేదు. మేమేం చేసినా అతను ప్రశ్నించే తీరు అది కాదు అనుకున్న నేను, భవానీ శంకరం గారు కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి అన్నాను. ఏంటయ్యా మర్యాద? అసలు మర్యాద అంటే ఏంటో తెలిసిన మనుషులేనా మీరు? అంటూ రెచ్చిపోయాడు అతను. నేనంతకన్నా రెచ్చిపోయాను. నీ కూతుర్ని నేను ఏలుకోను. నీ దిక్కున చోట చెప్పుకో అన్నాను. నీ మీద కోర్టులో దావా వేసి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను అన్నాడతను. రోహిణి చీరచెంగులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది. మా ఇద్దరి కేకలు విని ఇల్లుగల బామ్మగారొచ్చి జోక్యం పెట్టుకుంది. ఆ మంటలో గుట్టు మట్టు వదిలేసి మా మామ ఆమెకు అసలు కథ వివరించాడు. ఆమె ఓ చిన్న నవ్వు నవ్వేసి, తగ్గవయ్యా, ఆడపిల్ల తండ్రివే, అలా నోరు పారేసుకుంటావేమిటి అని ఆయన్ని మందలించి, బాబు చిన్నవాడివి, నీకేం తెలీదు, అతని బాధ అతంది, ఏదో అనేశాడు, పిల్లని ఏలుకొనంటావేమిటి, తప్పు మాలిన మాట అని నన్ను చీవాట్లేసి, నీ కూతుర్ని వదిలి వెళ్ళు, 4 రోజులకి అన్నీ సర్దుకుంటాయి అని నేను ఎంత ఆమె అభిప్రాయానికి అడ్డం తగులుతున్నా భవానీ శంకరం గారిని పంపించేసి, రామ్మ భోంచేద్దు గాని అని రోహిణి చేయి పట్టుకుని ఇంట్లోకి నడిపించుకుని పోయింది. ఇదంతా ఓ గంటలో జరిగిపోయింది. అంతకుముందు 2 వారాల క్రితం అనుకుంటాను, నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సోదెమ్మత్త అని ఏంటో రాశారు. నాన్న రైటింగు బాగా అలవాటు పడిన వాళ్ళకి కానీ అర్థం కాదు. గొలుసుకట్టుగా రాసుకుపోతారు. ఆ ఉత్తరంలో ఏం రాశారో చదవాలని అలమరాలో పడేసిన కవర్ తీసి విప్పి చదివాను. భవానీ శంకరం గారు, ఈ మోసపు పెళ్లి జరగడానికి నువ్వే కారణం. జబ్బు కురాడని తెలిసి నువ్వు చెప్పావు కాదు. ఇహ జన్మలో మా గడప తొక్కకు అని సోదెమ్మత్త మీద చేయి చేసుకున్నాడట. చూడు మీ మామగారికి ఎంత పొగరుందో, ఆ పొగరు నువ్వే అణచాలి అని కసిగా రాశారు. నా నుంచి పాపం సోదెమ్మత్త, నన్నెంతో గారంగా చూసే సోదెమ్మత్త. అమ్మా నాన్న నన్ను కొట్టబోయినప్పుడల్లా అడ్డం పడే ఆమె మరిది చేత దెబ్బలు తిందా? నాకు ఒళ్ళు మండిపోయింది. చూద్దాం, వాడి మీద కసి తీర్చుకోకపోతే నా పేరు శ్రీనివాసమూర్తే కాదు. నా గుండెల్లో క్షణాల్లో పగ రాజుకుపోయింది. రోహిణి రాణి 4 మాటలు అడిగేసి ఇంట్లోంచి తగలేసి నీ దిక్కున చోటుకు పో అంటాను. వెనక్కి చేతులు కట్టుకుని గదిలో విసురుగా అటునుంచిటూ పచారులు చేస్తున్న నేను గది తలుపు తెరుచుకున్నట్లు శబ్దం అవగానే అటు చూశాను. సూట్ కేసు సంచి మంచం కింద పెడుతోంది రోహిణి. వద్దు, వెళ్ళిపో, మీ నాన్నతో పో అన్నాను. అలా నిల్చుని మళ్ళీ ఏడవడం ప్రారంభించింది. మళ్ళీ బామ్మగారు ప్రత్యక్షం. ఏంటి మూర్తి, పిల్లది పాపం హడలిపోయింది. 4 ముద్దలన్నా తినలేదన్నం. ఊరుకో, ఎవరన్నా నవ్విపోతారు మందలిస్తోంది ఆవిడ. మధ్య ఈవిడి జోక్యమేమిటి? ఇల్లు ఖాళీ చేసి పోవాలనిపించింది ఆ క్షణంలో. ఆవిడ అలా అడుగడుగున మా మధ్య జోక్యం పెట్టుకోవడం నాకేమాత్రం నచ్చదు. మౌనంగా ఉండిపోయాను. తర్వాత అలా లుంగి చొక్కాతోనే హోటల్ వైపు నడిచాను. అన్నం సహించలేదు. ఎటన్నా పారిపోతేనో అనిపించింది. కానీ ఉద్యోగం వదిలి ఎలా పోతాను? కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్ళీ నా రూమ్ వైపు నడిచాను. భవానీ శంకరం మీద చాలా కోపంగా ఉంది. అసలేం జరిగింది? సోదెమ్మత్త మీద అతనెందుకు చేయి చేసుకున్నాడు? అతనికి ఎవరిచ్చారు అధికారం? ఆమెకు తిండి బట్ట ఇచ్చి తను పోషిస్తున్నాడా? నా గుండెల్లో మండిపోతోంది. చేరవేసిన గది తలుపు తోసుకుని లోపల అడుగుపెట్టి చూద్దును రోహిణి బల్ల మీద పక్కపరుచుకుని పడుకుంది. చేతనిన్న పిల్లే జాణనుకుంటూ కనులు విప్పి చూస్తుందేమో నేను అడగాల్సిన మాటలు అడిగేద్దామని తలుపు పెద్ద శబ్దమయ్యేలా గడియ పెట్టాను. కనీసం కదలనన్నా లేదు రోహిణి. నా మంచం మీద కూర్చుంటూ ఏ రోహిణి పిలిచాను. కనులు తెరచి చూసింది. ఎక్కువగా ఏడవడం వల్ల అయి ఉంటుంది. ఆమె కనురెప్పలు ఉబ్బున్నాయి. కళ్ళు తడిగా ఉన్నాయి. పెళ్లినాటికి ఇప్పటికీ మనిషి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. మీ నాన్నతో పోక ఎందుకుండిపోయావు? ఆ బామ్మగారే నిన్ను పోషిస్తుందా? పో, ఆ బామ్మగారి దగ్గరికే పో అన్నాను. నేనేం పోవడానికి రాలే అని ముఖం మీదకి దుప్పటి లాక్కుంది. దుప్పటి, దిండు, జంబుకాన ఉండిపోవాలని వచ్చినట్లుంది.
ఉండిపోవడానికి వచ్చావు, ఎంత ధైర్యం నీకు? అవును, మీ నాన్నకేం పోయే కాలం సోదెమత్తను కొట్టడానికి అన్నాను. నాకేం తెలీదు. ముఖం మీద ముసుగు తీయకుండానే జవాబిచ్చింది రోహిణి. ఆ ఇంట్లో లేవా? నువ్వు చూడలేదా? ఎక్కడికి వెళ్ళావు అడిగాను. పేరంటం వెళ్ళాను ఆమె జవాబు. అయితే అత్తయ్యని మీ నాన్న కొట్టాడని తెలుసునన్నమాట అన్నాను. కొడతాడా చంపేస్తాడా? జబ్బు మనిషిని తెలిసి మాకు చెప్పకుండా నా గొంతు కోసింది. సన్నగా రాగం తీయడం ప్రారంభించింది. చంపవరా భగవంతుడే అనుకుని నీ గొంతు ఎవరూ కొయ్యలేదు, నా గొంతే నువ్వు కోసావు. నీకు నచ్చలేదని, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం కాదని మీ వాళ్ళకి చెప్పేమంటే ఎందుకలా అబద్ధాలాడి నా గొంతు కోసావు అన్నాను. ఇప్పుడు మీకేమైందేం? బోల్డు కట్నం మీ నాన్న మింగేశాడు. మీ చేత నా మెడలో తాడు తగిలించేశాడు. పిల్లను కాపురాన్ని తీసుకెళ్ళమంటే నాటకాలు ఆడుతున్నాడు. రోషంగా కళ్ళు తుడుచుకుంటూ బల్ల పెద్ద శబ్దమయ్యేలా కదిలి లేచి కూర్చుంది రోహిణి. మాటలు తిన్నగారాని మర్యాదగా మాట్లాడు అన్నాను. మర్యాద. మీరు మర్యాదస్తులని మూలిగింది రోహిణి. నోర్మే అన్నాను. ఎందుకు ముయ్యాలేం? అసలు దుక్కలా ఉన్నారు కదా, మీకేం జబ్బండి అంది రోహిణి. ఎంతో కాలమై కాపురం చేస్తున్న భార్యాభర్తల సంభాషణలా ఉంది కానీ మా మధ్య పరిచయం లేని పెళ్లి కూతురు ముగ్ధ రూపం, సిగ్గు, బిడియం ఆమె దగ్గర లేవు. మొదటిసారిగా ఆమెతో మాట్లాడే మృదుత్వం, లాలిత్యం నా దగ్గర లేవు. ఆమె ప్రశ్నకు నాకు నవ్వు, కోపం రెండూ వచ్చాయి. అవును, నిజమే, నేను దుఃఖలానే ఉన్నాను. నాకే జబ్బు లేదు. నిన్ను ఏడిపించాలనే అలా అన్నాను. అందరితో మా నాన్న కూడా అనేశాను. రోహిణి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. అమ్మయ్య, ఫోన్లేండి అని హాయిగా ఊపిరి పీల్చి వదిలి, ఏడిపించడానికి నేనేం పాపం చేశానండి అని అడిగింది. అసలు అబద్ధాలు ఎందుకు చెప్పాలని? మీరే నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదని ఎందుకు చెప్పలేకపోయారని నా మాట పూర్తి కాకుండానే ప్రశ్నించింది రోహిణి. మా వాళ్ళు నా మాట వినడం లేదు కదా, మరి పోనీ మీ వాళ్ళు నీ మాటకు విలువిస్తారు కదా అని పెళ్లి తప్పిపోతుంది కదా అన్నాను. అబద్ధమాడైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని, పెళ్ళైపోయిన తర్వాత మీరే సర్దుకుంటారు కదా అని ఇంత కోపం ఉంటుందా అని నా మాటకు వెక్కిరిస్తున్నట్లు జవాబిచ్చింది రోహిణి. పెంకిగటం, మరి లాభం లేదు, వాదించి ప్రయోజనం లేదు. కంఠశ్వాస తప్ప అనుకున్న నేను నా మంచం మీద కప్పుకొని పడుకున్నాను. రోహిణి లేచి లైట్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి మళ్ళీ వెళ్ళి బల్ల మీద పడుకున్నట్లు అలికిడిని బట్టి గ్రహించాను. ఆమె నా మంచం మీద చోటు చేసుకుంటుందేమిటి చెప్పమా, ఇవాళ మంచి రోజే లేండి అని అనుమానం రాకపోలేదు. కానీ ఎంతైనా ఆడదాన్ని అనిపించుకుంది రోహిణి. కళ్ళు మూసుకుని పడుకున్నానే గాని నా మనసంతా గందరగోళంగా ఉంది. ఎప్పుడో భవానీ శంకరం గారొచ్చి కాళ్ళ వేళ్లా పడి బ్రతిమలాడి పిల్లలను నా దగ్గరకు పంపిస్తారని, రోహిణి కూడా తన తప్పు క్షమించమని నా పాదాల మీద పడి ఏడుస్తుందని అనుకున్నాను. కానీ కథ మరోలా మారింది. రేపొద్దుటే మళ్ళీ రోహిణ్ణి వాళ్ళ ఊరు వెళ్లే రైలెక్కించేస్తే, లేకపోతే అమ్మా నాన్నల దగ్గర వదిలేస్తే ఎన్నో ఆలోచనలు. కలత నిద్రలో కలలు. రోహిణికి నిద్ర పట్టిందో లేదో తెలీదు కానీ నాకు మాత్రం చాలా రాత్రి వరకు నిద్ర పట్టలేదు. తెల్లవారి 7 గంటల ప్రాంతాన మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాను. గది బయట నుంచి బామ్మగారి గొంతు వినిపిస్తోంది. నువ్విక్కడే ఉండిపోవే అమ్మాయి, భోషణం ఉన్న కొట్టుగదిలో వంట చేసుకుందువు గాని, కాదంటే మరో 25 అద్దె ఎక్కువిచ్చేయి అంటుందావిడ. ఆయన అద్దె ఎంత ఇస్తున్నారండి? రోహిణి అమాయకమైన ప్రశ్న. 50 ఇస్తున్నాడనుకో. ఈ మధ్య ఊళ్ళో అద్దెలకిచ్చి పనులు విపరీతంగా పెరిగిపోవడం మూలాన పెంచారు కానీ నేను మాత్రం పెంచలేదే అమ్మాయి. ఏదో కుర్రాడు తోడుగా ఉంటాడని నవ్వింది బామ్మగారు. బామ్మగారు గొప్ప లౌక్యురాలు. అద్దె 50 కానీ నెల తిరిగేసరికి చిల్లరలేదు నాయన, అద్దెలో చూసుకుందువు గాని అంటూ 1, 2 చెప్పున 10, 15 రూపాయల వరకు తీసుకుంటుంది. అద్దెలో నేను మిగిల్చుకోవడమూ లేదు, ఆమె తిరిగి ఆ డబ్బు లెక్కగట్టి ఇవ్వడమూ లేదు. బామ్మగారి నోరు అంత మంచిది కాదు. నేనున్న గది కాక మరో 3 గదుల వాటా అద్దెకిచ్చింది బామ్మగారు. అందులో నేనొచ్చిన తర్వాత 4 కుటుంబాల వాళ్ళు మారారు. రాత్రి 9 దాటాక లైటు వెలగడానికి వీల్లేదు. చెత్తా చెదారం వాకిట్లో వేయకూడదు. కాలవలో గిన్నె తోమిన మట్టి పడకూడదు. గోడలకు మీకులు కొట్టకూడదు. మంచాలు, బల్లల్లాంటివి గచ్చు మీద ఏడవకూడదు. ఇవన్నీ బామ్మగారి ఆంక్షలు. ఇంతేకాకుండా అమ్మాయి 2 ఆవాలుంటేవు, అరకప్పు పాలుంటేవు అని రోజస్తమాను ఏదో అడిగి తీసుకుంటూనే ఉంటుంది. తిరిగివ్వడం పద్ధతి ఆమె దగ్గర లేదు. అందుకని ఆమింట్లో ఎవరూ స్థిరంగా ఉండరు. బామ్మగారి కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమడలేదు బామ్మగారు. చెబుతానులేండి అంది రోహిణి. ఎన్నాళ్ళుగానో నాతో కాపురం చేస్తున్నట్టు, మా ఇద్దరి మధ్య చెప్పడాలు వినడాల దాకా చనువు పెరిగిపోయినట్లు. లేచి బ్రష్ నోట్లో పెట్టుకుని పెరటివైపు నడిచాను. రోహిణి అప్పటికే ముఖం కడిగేసిందిలా ఉంది. నేను గదిలోకి వచ్చేసరికి బల్ల మీద కూర్చునుంది. పద, బట్టలు సర్దుకో, బస్సు ఎక్కించేస్తాను అన్నాను.
నేను వెళ్ళడానికి రాలేదు అంది ముఖం సీరియస్గా మారిపోతుంటే. ఆమె వాలకం చూస్తే ఏదో గట్టి నిర్ణయానికే వచ్చిందనిపించింది. ఎందుకొచ్చావు? నా పీకల మీద కూర్చోడానికా? చిరాగ్గా అడిగాను. ఆమె మాట్లాడలేదు. వంచిన ముఖంలో నవ్విన పెదవులు కనిపించాయి. రోహిణి, నువ్వు మీ నాన్న ఇంతలా తెగిస్తారని అనుకోలేదు అన్నాను 2 నిమిషాల తర్వాత. దానికి ఆమె సమాధానం ఇవ్వలేదు. వీధి చివరున్న కాఫీ హోటల్కి వెళదామని చెప్పులు తొడుక్కొని గుమ్మం దాటాను. ఏమండి? పిలిచింది రోహిణి. వెనుతిరిగి చూశాను. ఏంటి పిల్ల, సిగ్గు బిడియం లేకుండా సంవత్సరాల తరబడి కాపురం చేస్తున్నట్టు అనుకుని. కాఫీ తాగడానికి వెళుతున్నట్టున్నారు, నేను రానా? అడిగింది. నా వెంటరా, అలా బస్టాండ్లో వదిలొస్తాను. ఆమె నా ఇంట్లో అలా అర్ధాంతరంగా వచ్చి తిష్టవేయడం నాకేమీ నచ్చడం లేదు. మీరు బస్టాండ్లో వదిలినా నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ కాఫీ తాగి వద్దాం పదండి అంది లేచి నిల్చుని మంచం కిందున్న చెప్పులు తొడిగేసుకుంటూ. అయితే నేను కాఫీ తాగను అని విసురుగా లోపలికొచ్చాను. అలా అంటే ఎలా? ఉదయం లేస్తూనే కాఫీ తాగడం నాకు అలవాటు. ఇంచుమించు ఏడ్చేస్తూ అంది రోహిణి. నేనిక్కడ సంసారం పెట్టుకుని కూర్చున్నానొచ్చావా? కాఫీకి భోజనానికి నా వెంట తిరుగుతానంటే మాత్రం వీలవదు అన్నాను ఖచ్చితంగా. మా నాన్న 200 రూపాయలు ఇచ్చారండి. గిన్నెలవి మధ్యాహ్నం బామ్మగారిని బజారుకు తీసుకుని వెళ్ళి కొంటాను అంది రోహిణి. మా ఘర్షణ వింది కాబోలు. బామ్మగారు వచ్చింది మళ్ళీ. రామ్మాయ్, నేను కాఫీ ఇస్తాను, తాగుదు గాని అని రోహిణి పిలిచింది. రక్షించింది అనుకొని నేను హోటల్కి వెళ్ళిపోయాను. అలాగే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమ్మని పంపించమని నాన్నగారికి టెలిగ్రామ్ వెంటనే ఇచ్చాను. రూమ్కొచ్చి స్నానం చేసి బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. రోహిణి ఆ గదిలోనే కూర్చునుంది. కానీ ఆమె వైపు నేను చూడనన్నలేదు. ఆమె కూడా బామ్మగారు ఏం అభయమిచ్చిందో తెలీదు కానీ మౌనంగా ఉండిపోయింది. ఆఫీసుకు వెళ్ళానే కానీ నా పని మీద మనసు లగ్నం కాలేదు. తప్పుడు రాతలు రాసి చివాట్లు తిన్నాను. ఏమోయ్ మూర్తి, అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అని శర్మ పలకరించాడు. బాగానే ఉన్నాను అని వెకిలినో నవ్వాను. నేనిచ్చిన టెలిగ్రామ్ ఎప్పుడు అందుతుంది? ఆ అమ్మ రాత్రి ఏ వేళకొస్తుందో టైము లెక్కలు కడుతూ అన్యమనస్కంగానే ఆఫీసులో 5 వరకు గడిపేశాను. ఆఫీస్ నుంచి నేరుగా సినిమా హాల్ వైపుకు నడిచాను. టీ తాగి ఆ బడ్డీ కొట్లోనే 4 బజ్జీలు కొనుక్కుని తిని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పార్కులో బెంచి మీద కూర్చున్నాను. సినిమా చూసి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆ వేళటికి అమ్మ వచ్చేస్తుందని నా అంచనా. రోహిణి నోరున్న గడుసమ్మాయి. రేపట్నుంచి రోజులెలా గడుస్తాయో బెంగగా, దిగులుగా, ఇంకా భయంగా ఉంది. రోహిణితో నేను కలిసి బ్రతక తప్పేటు లేదు. ఏ నెపం పెట్టి ఆమెను వదిలించుకోవాలి? ఎంత ఆలోచించినా మార్గం దొరకలేదు. ఆమెతో కాపురం చేయకపోతే భవానీశంకరం డాక్టర్ దగ్గరకు ఈడ్చుకుపోతాడు, సందేహం లేదు. దేనికైనా సాహసించే విధంగానే తండ్రి కూతుళ్ళో రంగంలోకి దిగారు. ఇలాంటి ఆలోచనలతోనే ఉదయం నుంచే బుర్ర గలీజైపోయింది. పొద్దువాలి ఎప్పుడు ప్రకృతిలో చీకట్లు పొరుచుకున్నాయో నాకు తెలీదు. పార్కు లైట్లు వెలిగేసరికి దిగ్గున లేచి నిల్చున్నాను. సినిమా హాల్ వైపు నడిచాను. టిక్కెట్లు తీసుకుని హాల్లోకెళ్ళి కూర్చున్నాను. సబ్బుల అడ్వర్టైజ్మెంట్లు. అదే సినిమానో నాకు తెలీదు, కనుక్కోలేదు అసలు. తీరా ఆట బిగినయ్యేసరికి చూద్దును హిందీ సినిమా. కథ మొత్తం మీద అర్థమైనా డైలాగులు అర్థం కావు. నాకు హిందీ రాదు. అయినా సినిమా పూర్తయ్యే వరకు ఓపిగ్గా కూర్చుని చూశాను. సినిమా అయిపోయాక ఇంటివైపు వెళ్ళక తప్పలేదు. ఎటుపోతాను? రాత్రంతా ఎక్కడ గడుపుతాను? తలుపు తెరిచే ఉంది. గదిలో అడుగు పెట్టాను. బల్ల మీద కూర్చున్న రోహిణి లేచి నిల్చుంది. నీలమంచు తెల్ల చీర, ఎర్ర బ్లౌజు, తలలో మల్లెలు, ముఖానికి దళసరిగా పౌడరు. జంకు, సిగ్గు, బిడియం లేవు ఈ అమ్మాయికి అనుకున్నానే కానీ ఆమె ఆ అలంకరణ చూసి ఆనందించలేకపోయాను. జోళ్లు విప్పుతుంటే ప్రశ్నించింది రోహిణి. సినిమాకి వెళ్ళారా అని. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా నేనెక్కడికి వెళితే దీనికేం అనుకుని అమ్మ రాలేదా అడిగాను. ఆమె వచ్చిందో రాలేదో ఆదుర్ద ఆపుకోలేక. చిన్నగా నవ్వింది రోహిణి. తర్వాత అంది పొడిగా, రాలేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెందుకో? నాకెందుకో కోపం, ఉడుకుమొత్తనం వస్తున్నాయి. బట్టలు మార్చుకుంటుంటే జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు నేను భోంచేయలేదని. నీరసంగా ఉంది. విప్పి స్టాండుకు పెట్టబోయిన షర్టు మళ్ళీ తీసి వేసుకుంటుంటే అడిగింది రోహిణి. మళ్ళీ ఎక్కడికి వెళతారు అని. కాట్లోకి అన్నాను గొంతు నిండా ఉన్న కోపం కక్కేస్తూ. వంట చేశాను, భోంచేసి వెళ్ళండి అంది రోహిణి బొంగమూతి పెట్టి ఓరగా నా వైపు చూస్తూ. వంట చేసావా అడిగాను ఆశ్చర్యంగా. వంట చేయడానికి గిన్నెలు, స్టవ్, కుంపటి, బొగ్గులు, కిరసనాయలు, బియ్యం, కూరలు ఇలాంటివేమీ లేవి ఇంట్లో. మరి వంటెలా చేసిందా అని. సంసారానికి కావలసిన సరుకులన్నీ కొద్ది కొద్దిగా బామ్మగారిని బజారుకు తీసుకుని వెళ్ళి కొన్నాను. ఇంకో వారం పోతే జీతాలొస్తాయి కదా, కావలసినవి కొనుక్కోవచ్చు చెప్పింది నిదానంగా, నెమ్మదిగా రోహిణి. అసలు నీ ఉద్దేశం ఏమిటి
అడిగాను. ఆమె మొండి ధైర్యం చూసి విస్మయంతో. ఉద్దేశానికేముంది? నేను మీ దగ్గర ఉండాలనే వచ్చాను. మొగుడు దీన్ని వదిలేసేలా ఉందని అందరూ చెవులు కొరుక్కుని ఊసులెట్టుకుంటుంటే పుట్టింట్లో ఎన్నాళ్ళనుండను? మన మధ్య అని తల వంచి చేతులు నులుముకుంటూ ఆగిపోయింది రోహిణి. ఆ, మన మధ్య సిగ్గేస్తుందా చెప్పడానికి? వెక్కిరించినట్లన్నాను. నాకు సిగ్గేంటి? అన్నీ వదులుకున్నాను కనుకే ఇలా వచ్చాను. నాలా ఏ ఆడపిల్లైనా ఇప్పటివరకు ఇలా తెగించిందేమిటి? అన్నప్పుడు ఆమె గొంతు కాస్త దుఃఖంతో వణికినట్లయింది. 2 నిమిషాల తర్వాత ఏ సంబంధాలు ఉన్నక్కర్లేదులేండి. మీకు వంట చేసి పెడుతుంటాను. ఇంకేమీ అల్లరి పెట్టకండి. నవ్వుల పాలు చేయకండి అంది రోహిణి అదే స్వరంతో. ప్యాంటు షర్టు విప్పి లుంగీ కట్టుకుని పెరటివైపు నడవబోయి ఆగి, నువ్వేం ఓడించనక్కర్లేదులే. ఆ కొట్లోనే కదూ వంటుంది అడిగాను రోహిణి వైపు చూడకుండానే. మౌనంగా ఉండిపోయింది రోహిణి. కాళ్ళు కడుక్కుని కొట్టుగది గుళ్ళెం తీశాను. అందులో సగం జాగా ఆవరిస్తూ భోషాణమే ఉంది. చిన్న స్టవ్వు, ఏవో మూతలు పెట్టిన 2 సిల్వర్ గిన్నెలు, చిన్న మూకుడు, 2 గ్లాసులు, 2 కంచాలు, ఓ చెంబు బామ్మగారిదే ఉంటుంది. ఓ ఇత్తడి బిందె ఉన్నాయి. కంచం మంచినీళ్లు పెట్టుకుని గిన్నెల మూతలు తీశాను. ఓ గిన్నెలో అన్నం, ఇంకో గిన్నెలో చారు ఉన్నాయి. మూకుట్లో బంగాళదుంప వేపుడుంది. నంజుకోని ఏముంది, ఎలా తిన్ను అనుకునేంతలో ఓ హార్లిక్స్ సీసాతో ఆ ఇంట్లో ప్రవేశించింది రోహిణి. నిన్ను రావద్దన్నాను కదూ అన్నాను చొప్పున. ఉండండి, కందిపొడం తొక్కు పచ్చడి వేసి వెళ్ళిపోతాను అంటూనే సీసాలోంచి 4 చెంచాల కందిపొడి, భోషాణం పెట్టి మీద పేర్చిన సామానుల్లోంచి చిన్న జాడి తీసి అందులోంచి తొక్కు పచ్చడి నా కంచం దగ్గర ఓ ప్లేటుంచి వేసింది రోహిణి. అవన్నీ తెచ్చిందంటే తనిక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకునే వచ్చింది అనుకున్నాను. వేపుడు కరకరలాడుతూ, చారు కమ్మగా ఉన్నాయి. వంట చేతనైన పిల్ల అనుకున్నాను. పుల్లగా తీయగా తొక్కు పచ్చడి, జీలకర్ర వాసనతో కందిపొడం. బామ్మగారిచ్చారో తనే కొనదో మరి. చిక్కటి మజ్జిగ భోజనం తృప్తిగా ఉందనిపించింది. నేను భోజనం ముగించి గదిలోకి వెళ్ళిన తర్వాత రోహిణి వెళ్ళింది కొట్టుగదిలోకి. ఏవో బామ్మగారు రోహిణి మాటలు సన్నగా వినిపిస్తున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నారో శ్రద్ధగా వినలేదు. దుప్పటి కప్పుకుని గోడవైపు తిరిగి పడుకున్నాను. కొంతసేపటికి ఆలోచించి ఆలోచించి విసిగిపోయిన నేను ఏమైతేనే అవని అనే నిశ్చయానికొచ్చేశాను. కనుక నిద్ర పట్టేసింది. రోహిణి ఎప్పుడొచ్చి బల్ల మీద పక్కపరుచుకుందో నాకు తెలీదు. తెల్లవారి 7 గంటలకు మెలకు వచ్చింది. రోహిణి గదిలో లేదు. తలుపు చేరవేసుంది. బద్ధకంగా ఊళ్ళు విరిచి లేచి బ్రష్ నోట్లో పెట్టుకుని పెరటివైపు నడుస్తూ కొట్టుగది వైపు చూశాను. స్టవ్ వెలుగుతోంది. పాలవాడిక కూడా బామ్మగారు కుదురుచుంటుంది. కాఫీ కలిపినట్టుంది. మొహం కడిగి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాను. నా వెనకే రోహిణి కాఫీ గ్లాసుతో వచ్చింది. కాఫీ నా ఎదర స్టూల్ మీదుంచి తల వంచుకుని వెళ్ళిపోయింది. కాఫీ సిప్ చేశాను. స్టాండర్డ్ బాగుంది. 10 గంటలకు ఆఫీసు. పత్రిక తిరగేస్తూ కూర్చున్నాను. బామ్మగారు అంటోంది, 4 రోజులు నా డేగిసాలో వేడినీళ్లు కాచుకోండి అమ్మాయి. జీతాలొచ్చిన తర్వాత డేగిసా కొనుక్కుందిరు గాని, లేకపోతే మీ అత్తగారు తెస్తుందేమోలే అని. మా ఇంటి విషయాలు, తన కాపురం సంగతులు అన్నీ బామ్మగారికి చెప్పేసి ఉంటుంది రోహిణి. 9:30 ప్రాంతాన నా గదిలోకి వచ్చింది రోహిణి. ఎవరికో గోడకు చెప్తున్నట్లు స్నానానికి వేడినీళ్లు బాత్రూంలో పెట్టాను అంది. లేచి తువాలు భుజాన వేసుకుని బాత్రూం వైపు నడిచాను. దబదబా 4 చెంబులు నీళ్లు ఈ భుజం ఆ భుజం మీద పోసుకుని సబ్బు కోసం చూశాను. బాత్రూం తలుపు కింద నుంచి సబ్బు డొక్కు, ఎర్రగాజుల తెల్ల చెయ్యి లోపలికొచ్చాయి. చెయ్యి లోపలికి దురిచింది కాని వెనక్కి లాక్కోవడంలో చెయ్యి గీరుకున్నట్లుంది. అది రేకు తలుపు. అబ్బా, కాస్త తలుపు తెరవండి అంది రోహిణి. తలుపు గడియ తీశాను. చప్పున చెయ్యి వెనక్కి లాక్కుంది రోహిణి. బట్టలు వేసుకుని ముఖానికి లైట్గా పౌడర్ రాసుకుని చిన్న అద్దంలో ముఖం చూసుకుంటూ తలదూకుంటున్నాను. రోహిణి వచ్చి గది గడప అవతలే నిల్చుని వంటైపోయింది, వడ్డించేశాను అంది నెమ్మదిగా. కొట్టుగదిలోకి వెళ్ళాను. ఇవాళ పేటుంది. కంచం వెనక బామ్మగారిది అయి ఉంటుంది. కోళ్లు లేని చెక్కపేటుంది. కందిపప్పు, తోటకూర పులుసు, వంకాయ ముద్దకూర, ఆవకాయ ముక్క, పక్కన చిన్న నెయ్యి, నూనె గిన్నెలు, ఓ గ్లాసు గిన్నెలో మంచినీళ్లు, మజ్జిగ గిన్నె. రోహిణి కొట్టుగదిలోకి రాలేదు. అవతల నిలబడి నేను భోజనం చేస్తున్నంతసేపు లోపలికి తొంగి చూస్తోంది. నేను పీట గడప వైపుకు లాక్కొని ఆమె వైపు వీపు తిప్పి భోజనం ముగించాను. మొహమాటం లేకుండా శుభ్రంగానే తినేశాను. హోటల్ తిండితో జిహ్వ చచ్చిన నాకు ఆ భోజనం ఎంతో కమ్మగా ఉంది. అమ్మ రాలేదు. ఎప్పుడూ వీళ్ళింతే, సమయానికి పనికిరారు. అమ్మ మీద విసుక్కున్నాను. కొట్టుగది గొళ్ళెం పెడుతున్న చప్పుడు వినిపించింది. రోహిణి ఇటువైపు వస్తోన్న అడుగుల సవడి. గబగబా బట్టలు వేసుకుని ఆఫీసుకి బయలుదేరాను. రోహిణి గది గడపలో నిల్చుంది. నేనేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను.